పోలీస్ స్టేషన్. ఆ కాలంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, ఉదాహరణకు మన ముగ్గురులో ఈ రోజు పరిస్థితులు ఎట్లయితే ఉన్నాయో ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రకంగా ఉన్నాయి. ఎందుకంటే ముగ్గురు అన్నదమ్ముల యొక్క పాలనలో పట్ల మన ముగ్గురు నియోజకవర్గము మగ్గిపోతున్నది. దుర్యోధన దుశ్శాసన శకండి లాగా వాళ్ళు మన నియోజకవర్గాన్ని ఇష్టారీత్యా రాక్షస రాజ్యంగా పరిపాలిస్తున్నారు. 50 కోట్లతో ప్రారంభించిన మన సుధార్ ప్రాజెక్టును ఈరోజు 130 కోట్ల వరకు తీసుకొచ్చి సగం డబ్బులు వాళ్ళ ఇంటికే చేరిన అనే విధంగా లేదా మన మూడు నియోజకవర్గంలో కూడా పరిపాలన సాగుతున్నది. ఎక్కడ చూసినా ఏ పోలీస్ స్టేషన్ లో చూసినా కూడా మొత్తం పోలీస్ కేసులు, ఆడియో ఆఫీసులో చూస్తే 107 కేసులు, ఎక్కడ చూసినా అరాచకం. మాట్లాడే వాళ్ళు లేరు, కనీసం ఏమైనా మాట్లాడుతున్నారు లేకపోతే ఏమైనా ధర్నా చేస్తున్నారంటే వాళ్ళపైన అరాచకం, ఎక్కడైనా బద్దలాడుతున్నారంటే వాళ్ళని పట్టించాం. అంటే ఇటువంటి అరాచక రాజకీయం ఇక్కడ ఏ రకంగా జరుగుతుందో అప్పుడు కూడా 1982 కంటే ముందు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అటువంటి ఘోరమైన పరిపాలన ఉంది. తినడానికి తిండి లేక, ఉండడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్ట లేక ఎందరో మంది నిరుపేదలు వాళ్ళ యొక్క ఆవేదనను వెలగక్కుతుంటే అటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్న ఈ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ రోజుకోసారి విమానంలో పోయి రావడము, అమ్మ ఏం చేయాలో చెప్పు, ఉద్యోగం అనుకుంటా పరిపాలిస్తున్న అటువంటి పరిస్థితుల్లో కూడా మన బీద ప్రజలు ఒకటే ఆలోచన చేసినారు, మన ప్రజలను కాపాడే ఒక నాయకులు లేడా. ఎందుకంటే అప్పుడు హత్యలు ఇప్పుడు కూడా చూస్తున్నాం. పల్లెటూరు ఒక ఎమ్మెల్యే అంటే కూడా ఘోరంగా చేశారు. అంతకుముందు మాట్లాడే వాళ్ళు కూడా లేరు. ఎందరో మంది ఎమ్మెల్యేలు కానీ ఎందరో మంది నాయకులు కానీ మాట్లాడిన ప్రతి ఒక్కరిని అందరూ పరిపాలిస్తున్న అటువంటి ప్రయత్నంలో కూడా సమయంలో కూడా అప్పుడు ప్రజలందరూ కూడా ఎక్కడ ఒక దేవుడు మాకు ఒక నాయకుడిని గుర్తించలేడా, మాకు ఒక ఆశాజ్యోతి లభించదా, మాకు ఒక ఆశాగ్రహం దొరకదా అన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రజల యొక్క బాధలను చూసి తట్టుకోలేక 60 ఏళ్ళు సినీ యాక్టర్గా ఉంటూ ఎన్నో డబ్బు సంపాదిస్తూ ప్రజలలో గొప్ప పేరు తెచ్చుకొని భారతదేశంలో ఒక సినీ యాక్టర్ అంటే ఎన్టీఆర్ అని అటువంటి ఒక గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి కూడా అటువంటి విలాసవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి కూడా మన తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చి మన బీద ప్రజల యొక్క బాధలు చూసి తట్టుకోలేక ఒకవేళ నేను ఉన్నా జీవించకపోయినా ఈ ప్రజల మట్టుకైతే ఒక నూతన పార్టీని ఇచ్చి ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం చేయాల్సిన సమయం వచ్చింది అని 1982 మార్చిలో కూడా తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు 9 నెలల ఒకటినే చైతన్య రథాన్ని తీసుకొని గ్రామాన్ని తిరుగుతూ ప్రతి దగ్గరికి వెళ్తూ పార్టీ గురించి, ప్రజల గురించి, న్యాయం అన్యాయం గురించి ప్రచారం చేస్తే ఎక్కడ పోయినా ప్రజలు జేజేలు పలికారు. అతను ఎక్కడ పెట్టినా 100,000 లక్షలాది ప్రజలు తరలి వచ్చారు. అప్పుడే తెలిసిపోయింది కాంగ్రెస్ మీద ప్రజలకున్న వ్యతిరేకత ఎలాంటిది అని. అప్పుడే ఎన్నికలు పెడితే అత్యంత మెజారిటీతో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ నాయకత్వంలో రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం జరిగింది. అయినా కూడా కాంగ్రెస్ వాళ్ళకి అప్పటికీ కూడా బుద్ధి రాలేదు. ఎందుకంటే వాళ్ళ నాయకత్వం, వాళ్ళ ఆలోచన అంతా వక్ర మార్గాన ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత సగర్వంగా గెలిపించిందో కూడా అర్థం చేసుకోకుండా 1985లో చివరికి మళ్ళీ ఎన్టీఆర్ ను రామ్లాల్ అనే గవర్నర్ చేత నారాయణ భాస్కరరావు గారిని ముఖ్యమంత్రిని చేసి పడగొట్టడం జరిగింది. అయినా మన తెలుగు ప్రజలందరూ సపోర్ట్ చేసి మళ్ళీ ఎన్టీఆర్ఏ కావాలా, తప్పుడు పద్ధతిలో కూడా ఓడించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి రాకుండా చేసి మళ్ళీ మనం ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా చూసేదాకా వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో గ్రామాన మండలాలలో, సిటీలలో ప్రతి దగ్గర ధర్నా చేస్తూ చివరికి మళ్ళీ ఎన్టీ రామారావు ప్రభుత్వం ఏర్పడేలా చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇంకా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. ఇన్ని ప్రభుత్వాలు వచ్చి కూడా ప్రజలకు ఏం చేసినాయి అంటే అదే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం చాలా బాగా ఆలోచించిన తర్వాత పార్టీ గుర్తు ఏర్పాటు చేసేటప్పుడు కూడా దాంట్లో కర్షకుల గుర్తు అయిన నాగరి, నెక్స్ట్ కార్మికుల గుర్తు కొరకు చక్రం, తర్వాత పేదవారి కొరకు గుడిసె. అంటే ఎంతవరకు ఆలోచించిందో అంటే సమాజంలో ఉండేది రైతులు, నెక్స్ట్ సమాజంలో ఉండేది కార్మికులు, మరి సమాజంలో ఉండేది వీళ్ళంత వరకు పేదవాళ్ళు, వాళ్ళని దృష్టిలో పెట్టుకునే పార్టీ గుర్తును తయారు చేస్తూ వాళ్ళకే తన జీవితాన్ని త్యాగం చేయడానికి ప్రయత్నం చేసిండు. అందులో భాగంగానే ప్రతిదానికి ఇంతకు ముందు